మాతృదేవోభవ. తంతువు సర్వలోకముల ధారణ చేసెడిదమ్మగాది, ఆ తంతువదే స్వయంబుగా వితంతువుగా నెటులవును. లోకమే చింతగా మారిన బ్రతుకు జీవజలముల నింపునమ్మ, ఈ తంతులు తర్పణములవి తల్లి మనస్సును మార్పజాలునే. ఈ తంతులు తర్పణములవి తల్లి మనస్సును మార్పజాలునే. సృష్టికి మూలమైన భగవత్తత్వాన్ని మనకు అవగాహన గావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాత్యవతేయుడు పారాశర్యుడు అయిన వేదవ్యాస మహర్షి రచించిన శ్రీమన్ మహాభారతంలో ఆనుశాసనిక పర్వంలో విష్ణు సహస్రనామ స్తోత్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1704వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. సువర్ణవర్ణో హేమాంగో వరాంగశ్చందనాంగది వీరకావిషమశూన్యో ధృతాశీరచరశ్చల. 79వ శ్లోకమైంది. 80. అమానీమానదోమాన్యో లోకస్వామి త్రిలోకధృతు సుమేధామేధజోధన్య సత్యమేధాధరాధరక. అమానీ మానము లేనివాడు. బాగుందా? భగవంతుడు అనదగిన మాటే. కానీ మానము అంటే కొలత. ఆయన కొలత లేదు, అప్రమేయ అంచేది అమాని. అలా సరిపోతుంది. అంతేకాదు, ఇదే ఉద్దేశంలో ఆయన్ని రుక్మిణీ కళ్యాణ సందర్భంలో ఆక్షేపిస్తాడు శ్లేషార్థం వచ్చేలా. మానహీనుడవీవు మర్యాద నిరుగవు మాయగైకొని గాని మలయరావు. మానం గౌరవం లేదయ్యా, మర్యాదలు తెలియవయ్యా. పిల్లకి పెళ్లి నిశ్చయం చేసి శుభలేఖలేసి పెళ్లి చేస్తుంటే వచ్చి తీసుకెళ్ళిపోతావా? ఏం పద్ధతి ఇది? మాయగైకొని గాని మలయరావు. ఏదో మారువేషంలో వస్తావు ఎంతసేపు? అసలు ముందే వచ్చి చెప్పచ్చుగా, యుద్ధం చేయొచ్చుగా. ఇలా రావడం ఏంటి? గౌరీ పూజ జరుగుతుంటే ఇది నింద. ఇందులోనే స్తుతి ఏమిటి? మానహీనుడవు అమానీమానదో మాన్యక. అది రుక్మి అంతరార్థం. నిజంగానే భగవంతుడికి మానము లేదంటే మానం అంటే కొలత, మానము ప్రమాణము. ప్రమాణం అంటే కొలతే కదండి. దీనికి ప్రమాణం ఏమిటంటే కొలమానమే. అది మానమే. మానంలో మా బదులు అణా, మా తర్వాత అణా ఎందుకు వచ్చిందంటే అది ప్రాలో రావచ్చుంది, దానివల్ల వచ్చింది. అయితే మానమే. అలాగే మర్యాదలు ఎరగవు. భగవంతుడికి హద్దు లేదండి. మాయగైకొని కానీ మలయరావు. ఆయన సృష్టిని మాయాధారంగానే చేశారండి. రుక్మి గొప్ప తత్వవేత్త. ఇలాగా భాగవతంలో కొన్ని పద్యాలకు అర్థం చెప్పుకోకపోతే అసలు తత్వం తెలియదు. అంచేత అమాని. పైగా దీనికి కొంచెం తాత్విక అర్థం కూడా ఏమిటంటే అనాత్మ వస్తువుల యందు అభిమానము లేకపోవడమే దైవత్వం. మానవుడు దేవుడు కావడానికి అవసరమైనవన్నీ విష్ణు సహస్రంలో, లలితా సహస్రంలో, భగవద్గీతలో ఉన్నాయి. మానవులందరూ దేవుళ్ళు కావచ్చు. దైవీ అనేది ఒక గుణం. దాన్ని మనం తెచ్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. సాధ్యమే. మనం ఎలా దేవుడు అవుతావు అని మాట్లాడొద్దు. అంటే మనకి ఇష్టం లేదన్నమాట అవ్వడం. దేవుడు అనగానే మహిమ, దేవుడు అనగానే మాయ. చాలా తప్పు అండి అది. రమణ మహర్షి ఏ మహిమలు చూపించలేదు. అంత మాత్రం చేత ఆయన దేవుడు కాదు. శంకరాచార్య స్వయంగా మహిమలేని చూపించలేదండి. ఆయన జీవితంలో ఏవో అనుకోకుండా కొన్ని జరుగుండొచ్చు, ఆయనేం ప్రదర్శించలేదు. రమణ మహర్షి అయితే ఆ మాత్రం కూడా లేదు. కృష్ణమూర్తి గారు ఏం చేయలేదండి. వాళ్ళు దేవతలు కదా. వాళ్ళకున్న జ్ఞానం ఏమిటి? పక్క జ్ఞానాన్ని గౌరవిస్తున్నామని మనం చెబుతూ జ్ఞాని అయిన వాడిని గౌరవించకపోతే ఎలాగా? అంచేది అమాని. అనాత్మ వస్తువుల యందు అభిమానం ఎవరికైతే ఉండదో వారి క్రమంగా దైవత్వాన్ని పొందగలుగుతారు. అనాత్మ వస్తువు అంటే శరీరం. శరీరాన్ని బట్టే వచ్చిన మిగిలిన బంధాలు, ధనకనక వస్తువాహనాలు అవన్నీ ఉంటాయి, చుట్టూ ఉంటాయి. మనం నిరంతరం వాటి గురించి ఆలోచించక్కర్లేదు. మానదక. గౌరవం లేని వాళ్ళకు కూడా గౌరవాన్ని ఇస్తాడు. యాదవులకు ఇచ్చాడు. గొల్లవారికి గౌరవం ఇచ్చాడు. గొల్లవాళ్ళు, గోపాలకృష్ణుడు, గోవిందుడు, ఈ మాటలన్నీ గొల్లతనానికి సంబంధించింది. వాళ్ళకి గౌరవాన్ని ఇచ్చాడు. అలాగే భగవంతుడు నమ్ముకుంటే గౌరవం లేకపోయినా మనకు గౌరవం దక్కుతుంది. గౌరవం వచ్చే స్థానంలో మనం పెట్టేస్తాడు. మాన్యక. అందరికంటే మాననీయుడు. భగవంతుడి కంటే మాన్యుడు ఎవరైనా ఉన్నారా? అంతకంటే గౌరవించదగిన వ్యక్తులు ఎవరు లేరు. మనం దేవుడి మీద ఉంటుంటాం. దేవుడి పేరు చెబితే లోకంలో మనకు కూడా మాన్యత పెరుగుతుంది. లోకస్వామి. లోకములన్నిటికీ అధిపతి. అంటే ఆయన తలుచుకుంటే చేయలేనిది ఏదీ లేదు. అందుకే చాలా ధైర్యంగా కర్ణుడితో మాట్లాడేటప్పుడు, కర్ణ, నిన్ను యువతలకి తీసుకొస్తే యుద్ధం ఆగుతుంది కదా అన్న ఉద్దేశంతో నేను పథకం వేశాను. నీకు అది అర్థం కావట్లేదు. నువ్వేదో వీరుల్లా మాట్లాడుతున్నావు. నీ వీరత్వం అందరికీ తెలుసు. నువ్వు వాడేటువంటి సైకిల్ చూపుకి
గాలి ఒకళ్ళు కొడితే వెనకాల 10 రంధ్రాలు ఉన్నాయి, మొత్తం పోతూ ఉంటుంది, అన్ని శాపాలు ఉన్నాయి. అంచేత నేను తలుచుకుంటే పాండవుల్ని ఏ స్థాయిలోనైనా గెలిపించగలను. 1000 మంది భీష్ములు, 10,000 మంది ద్రోణులు, 100,000 మంది కర్ణులు కలిసి వచ్చినను ఈ పార్థు చేతిలో చచ్చువారే కృష్ణుడన ఎవ్వడో సొంత ఎరిగి కొనము లోకస్వామి త్రిలోకధృతు అన్నాడు. నేను తలుచుకుంటే ధర్మాన్ని నేను ఒక్కడనే గెలిపిస్తా. కానీ దానికోసం పాటుపడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ధర్మరాజు, అర్జునుడు, ద్రౌపది, భీముడు. వీళ్ళకి కీర్తి కలిగించాలి. లోకంలో వాళ్ళ చరిత్ర చెప్పుకోవాలి, నా చరిత్ర కాదు. నాకు ఇదివరకే ఉంది బోల్డ్, విసుగొస్తుంది. వాళ్ళ గురించి చెప్పుకోవాలి కాస్త. అందుకని వాళ్ళకి అవకాశం ఇస్తున్నాను. అంచేత మీరేదో ద్రోణాచార్యుడు ఉన్నాడు, భీష్ముడు ఉన్నాడు. మీరు 1000 మంది భీష్ములు, 10,000 మంది ద్రోణులు, 1,00,000 మంది కర్ణులు కలిసి రండి, మిగలరు. కృష్ణుడన ఎవ్వడో సొంత ఎరిగి కొనము. తిరుపతి వెంకట కవులు బద్దలు కూడా రాశారు. అదే లోకస్వామి. త్రిలోకధృతు, 3 లోకాలని ధరించి ఉండడం. ఎలా ధరించి ఉంటున్నాడో ఇదివరకు మనం చెప్పుకున్నాం. కుండలో నీరు ఉన్నట్టుగా కాదు, ఆకాశంలో కుండలో ఉండే ఖాళీలో నీరు ఉన్నట్టుగా. ఖాళీ నీరు ఉన్నా కూడా ఆ ఖాళీ అలాగే ఉంది. ఈ ఆకాశం అనేటువంటి గగనం శూన్యంలోనే ఈ ప్రపంచం అంతా ఉన్నట్టు. అలాగే 3 లోకాలు ఆయన ధరించాడు. సరిగ్గా స్వప్నాన్ని మనం ధరించినట్టుగా మంచం మీద పడుకున్నాం, కలగంటున్నాం. ఆ కళ మనలో ఉందా లేదా? అలాగే భగవంతుడు 3 లోకాలు ధరించాడు. ఆ కళలో ఆయన ధరించిన పాత్రలే నేను. అందుకే సర్వం విష్ణువు అన్నాడు. సుమేధ మేధజో ధన్య సత్య మేధాధరాధరక. ఇవి రామాయణ సంబంధమైన నామాలండి. కాస్త లోపయ్య గారిగా చూస్తే సుమేధ, జనక మహారాజు భార్య పేరు సీతాదేవి తల్లి. మేధజక, యజ్ఞం నుంచి పుట్టినవాడు, యజ్ఞపురుషుడు, పాయసం పట్టుకొచ్చినవాడు. ధన్యక, ధన్య అని కూడా కొన్ని పురాణాల్లో సీతాదేవి తల్లి పేరు రాశారు. కొన్ని పురాణాల్లో సీతాదేవి పేరు ధన్య అని రాశారు. కొన్నింట్లో సుమేధ అన్నారు. విచిత్రంగా ఈ 3 ఒకచోట వచ్చాయి. సుమేధ, మేధజో, ధన్యక. ఇది రామాయణ సంబంధమే అన్నమాట. మామూలుగా సుమేధ గొప్ప ప్రజ్ఞ. అందుకే ఎవరిలో గొప్ప ప్రజ్ఞ ఉంటే అది భగవత్ సంబంధమైన విభూతిగా మనం గుర్తించాలి. యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం అన్నాడు. వారి ముందు పొగడకూడదు. కానీ ఎవరిలో ఏ విశేషమైన విభూతి వ్యక్తమైన భగవంతుడు అలా వ్యక్తం అవుతున్నాడు. రాబడి చిత్రకళ ఎంత బాగా వేస్తాడు, పద్యాలు ఎంత బాగా పాడతాడు, కవిత్వం ఎంత బాగా చెబుతాడు, పాటలు ఎంత బాగా పాడతాడు, ఆటలు వాడిని మించిన వాళ్ళు. భగవంతుడు ఈ ఆట రూపంలో, పాట రూపంలో ఒకరిలో, ఆట రూపంలో ఒకరిలో, పద్యాల రూపంలో ఒకరిలో, ప్రవచనం రూపంలో ఒకరిలో, అవధానం రూపంలో ఒకరిలో, అసలు రూపంలో ఒకరిలో వ్యక్తమవుతారండి. ఒక్కో స్త్రీనో పురుషున్నో మీరు చూడండి ఎంత అందంగా ఉంటారంటే అసలు వాళ్ళని అలా చూస్తూ ఉంటే చాలు బాగుండదని చూడలేం. కానీ నిజంగా మనస్సు నిగ్రహించుకోవడం చాలా కష్టం అండి, చాలా కష్టం. అయ్యో బాగుండదు, ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారో అని ఆగుతాను తప్పితే మాటికి చూపులో వెళ్ళిపోతూ ఉంటుంది. రూపానికి అంత ఆకర్షణ ఉందండి. అది పురుష స్త్రీ భేదం కూడా లేదండి. నేను 2 పురుషులు సంగీత కచేరీ చేస్తుంటే చూసా. ఒక అబ్బాయిని నేను అలా చూస్తూ ఉండిపోయానంతే. అబ్బాయి కాబట్టి ఏమి ఇబ్బంది రాలేదు నాకు. అలా ఉండిపోయాను. చాలా అందంగా ఉన్నాడు మనిషి. పాట కూడా బాగుంది, కానీ పాట కంటే కూడా అందంగా ఉన్నాడు. అసలు ఆ మనిషిని చూడడం చాలా అనిపించింది నాకు. అంచేది రూపంలో కూడా కొందరిలో వ్యక్తం అవుతాడు, తప్పేం లేదు అందులో. గొప్ప ప్రజ్ఞ అంటే అన్ని రకాల. మేధజక అధ్వర్యోద్భూత, అధ్వరోద్భూత. యజ్ఞము నుంచి పుట్టినటువంటి దాన్ని అపూర్వం అంటారు. దాని సాంకేతిక భాషలో అపూర్వం అంటారు. అదే మేధజ. యజ్ఞం చేసినప్పుడు ఎప్పుడు దాని భౌతిక ప్రయోగం కారణంగా ఆ శక్తి ఒకటి వస్తుంది. విశేషం ఏమిటంటే దానికి చాలామంది నమ్మలేరు, కానీ దానికి దేవుడికి ఏమో సంబంధం లేదు. అది ప్రకృతి శక్తి. దాంట్లో ఉండే మంత్రం, ఉచ్చారణ, దాని ఆ ధ్వని పరంపర, దాని ప్రభావం, అక్కడ వాడిన వస్తువులు, ఆ ప్రక్రియల వల్ల వస్తుంది. అది సైన్స్. యజ్ఞం అంతా పూర్తిగా శాస్త్రీయం. మనకి శాస్త్రము మతం అన్నీ కలిసిపోయి అయోమయం అయిపోతున్నాం తప్పితే యజ్ఞం అనేది శాస్త్రీయం. మంత్రం శాస్త్రీయం, తంత్రం శాస్త్రీయం, అదే యజ్ఞం. యంత్రం అంతకంటే శాస్త్రీయం. మనం యంత్రాన్ని శాస్త్రీయం అంటాం, తంత్రం ఏమో మాయ అంటాం, మంత్రం లేదంటాం. ఇంక మనకి లేకపోతే అన్నీ లేనట్టేగా. కలియుగం అయ్యాయి. కానీ యంత్రం ఎలా సాధ్యమో తంత్రం అంతే, మంత్రం అంతే. అందుకే అమ్మవారికి సంబంధించిన నామాల్లో మీరు చూసుకోండి. సర్వ యంత్రాత్మిక, సర్వతంత్ర రూప, మనోన్మని, సర్వమంత్రస్వరూపిణి, లలితా సహస్రంలో. ఇంకో చోట మహాతంత్ర, మహామంత్ర, మహాయంత్ర, మహాసన. ఎక్కడ తంత్ర వచ్చినా మంత్ర, యంత్రం వస్తాయి లలితా సహస్రంలో. శక్తి ఎందుకు ఊరికే రాశారండి 1000 అలాగే నింపడానికి? తంత్రం ఉంటే మంత్రం, తంత్రం ఉండాల్సిందే. 3 ఉండాలి: మంత్ర, తంత్ర, యంత్ర. అదే పూర్వంలో మంత్రం, ద్వాపరయుగంలో తంత్రం, ఇక్కడ యంత్రం. సుమేధ మేధజగ యజ్ఞంలో పుట్టే అపూర్వమైన పదార్థం, భగవత్ స్వరూపం. అది శక్తి.
దానివల్ల పుడుతుంది భౌతికంగానే. ధన్యక గొప్ప మేధావి, ధన్యక కృతార్థుడైన వాడు. భగవంతుడు ఎప్పుడు అవతరించినా మీరు గమనించండి, జీవితం కృతార్థం. రామాయణం త్యాగం ద్వారా, కృష్ణావతారం త్యాగమేనండి. ఆయన రాజ్యభోగాలు అనుభవించాడా? 16,000 36,000 మాట్లాడిన తర్వాత వాళ్ళు అనుభవించారు, ఆయనేమో అనుభవించారు. అలాగే జైలు శిక్ష ఆయన అనుభవించలేదు, వెంటనే తప్పించుకున్నాడు. 30 హత్యా ప్రయత్నాలు ఏ భగవంతుడి మీద జరిగాయండి, ఏ మానవుడి మీద జరిగాయండి? కృష్ణుడి మీద తప్పితే. అంతకంటే విశేషమైన చరిత్ర ఎక్కడుందండి? అంచే ధన్యక. అదంతా త్యాగం కోసమే. పాండవుల కోసం అన్ని కష్టాలు పడటం ఏంటంటే ఏం అవసరం ఉండే? వాళ్ళు ఏమన్నా కనీసం ఓ మంత్రి పదవి ఇచ్చారా? ధర్మరాజు రాజయ్యకు పోనీ ఒక హోమ్ మినిస్టర్ తీసుకోబోయా, ఈ నాకు హోమ్ ఎందుకు, నాకు 16,000 హోమ్స్ ఉన్నాయన్నారు. ఏమీ ఇవ్వలేదా? ధర్మరాజు మొత్తం కొట్టేశాడు. కానీ పాటుపడ్డాడు. ధరాధరగా శేషాంశ రూపం, ఆదిశేషుడై భూమిని మొత్తం ధరిస్తున్నవాడు ఆయనే. ఆదిశేషుడు అంటే అర్థం చేసుకోండి సరిగ్గా ఆ శేషస్వరూపం, శేషుని వర్ణన సంస్కృత సాహిత్యంలో, తెలుగులో కాదు, వ్యాసభారతంలో, ఇతరత్ర పురాణాల్లో ఆదిశేషుడు ప్రసక్తి వచ్చినప్పుడు ఆ వర్ణన చూస్తే మీకు సంకర్షణ అవతారం కనపడు. అదే బలరాముడు కూడా. ఆదిశేషుడు అవతారమే బలరాముడు, ఆదిశేషుడు అవతారమే లక్ష్మణుడు. భూమి ఇలా సూర్యకాంతికి ఆకర్షితమై ఇటు చంద్రుడు చుట్టూ తిరుగుతున్నా సరే, తన చుట్టూ తాను తిరుగుతున్నా సరే పడిపోకుండా ఉండనిచ్చేటువంటి ఆకర్షణ శక్తి ఉంది, అదే ఆదిశేషుడు. అంచేతనే భూమిని ఆదిశేషుడు ధరిస్తున్నాడు. 1000 పడగలతో ధరిస్తున్నాడు. సూర్యుడి నుంచి వచ్చే 1000 కిరణాలే దానికి ఆధారం. అందుకే సూర్యుడి పగ్గాలు పాములు. ఎంత సమన్వయం ఉందండి! ఈ శాస్త్ర సమన్వయం చేయాలి. కానీ భూకంపం వస్తే ఆదిశేషుడికి పూజ చేసేద్దాం అమ్మ, నాగదేవత గుళ్ళోకి వెళ్ళి. పూజారి గారికి డబ్బులు రావచ్చు, గుళ్ళు బాగుండొచ్చు, ఏది నూనెది పోస్తే ఎవరన్నా జారి పడవచ్చు, అంతకుమించి ఏం జరగదు. ఉన్న నమ్మకం పోతుంది. భూకంపం అవ్వడానికి అది కారణం కాదు. పాము అంటే నిజంగానే కింద పాము ఉండి 1000 తలలు పెట్టుకుని వస్తుందా? అజ్ఞానం. ఎవరు చెప్పరండి అలాగా. పూర్వం వాళ్ళు చెప్పింది అది కాదండి. సూర్యుని కిరణాలని పగ్గాలంట, వాటి పాములండి అవి, రథం పగ్గాలు. ఆయన సహస్ర కిరణుడు, ఈయన సహస్ర శీర్షుడు. సహస్ర శీర్షవదన, సహస్రాక్షి, సహస్రపాత్ లలితా సహస్రంలో. ఎందుకు చెప్పారండి ఇవన్నీ? ఎక్కడ మనకు అర్థంతో నిమిత్తం లేని వ్యర్థమైన పారాయణలు బయలుదేరేయండి బాగా. ఇక దానికి ఇటు తిరిగితే ఓ ఫలితం, అటు తిరిగితే ఓ ఫలితం, పొద్దున చదివితే ఓ ఫలితం, సాయంత్రం చదివితే ఓ ఫలితం పెట్టాక మొత్తం నిష్ఫలం అయిపోయిందండి. అసలు అర్థం ఇది. ఇంతకంటే విశేషంగా ఆలోచిస్తే ఇంకా మంచిది. ఇది ధరాధరగా భూమిని ధరిస్తున్నాడు కిరణాలతో. ఆ కిరణాలే శీర్షాలు. ఆ సూర్యుల్లో ఉండేవాడే విష్ణుమూర్తి. నారాయణ సరసి జాసర సన్నివిష్టక. సూర్యుని సహస్ర కిరణాలు 1000 పడగలు. సూర్యుని మధ్యలో ఉండేవాడు నారాయణుడు. అర్థమైపోలా ఆదిశేషుడి మీద నారాయణుడు అంటే ఏమిటో. అమానీమానదో మాన్యో లోకస్వామి త్రిలోకధృతు సుమేధామేధజోధన్య సత్యమేధాధరాధర. 81వ శ్లోకం. తేజో వృషోద్యుతిధర సర్వశస్త్రభృతాంబర ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృంగో గదాగ్రజ. వరుసగా సూర్య సంబంధ నామాలు ఎడుతున్నాయి. ధరాధర అన్నాడు కాబట్టి మనం చెప్పిన దానికి ప్రమాణంగా. తేజో వృష, తేజస్సు రూపంలో, కాంతి రూపంలో వర్షిస్తున్నవాడు సూర్యుడే కదండి. సూర్యుడు కనుక సముద్రంలో ఉండే నీటిని తన కిరణాలతో సంకర్షణం చేయకపోతే మేఘాలు ఉంటాయా? మేఘాలు లేకపోతే వాన ఉందా? వాన లేకపోతే మనం ఉన్నామా? వాన మీద పాటలు ఉన్నాయా? తేజో వృషక. వృష శబ్దానికి ఏదో కాంతిమంతమైన ఎద్దు, ఒంగోలు ఎద్దు అని చెప్పకూడదు. తేజస్సు రూపంలో వర్షించేవాడు ఆయనే. అవసరమైతే తేజో వర్షం కురిపించేవాడు కూడా ఆయనే. భగవంతుని కాంతి అలాగే ప్రసరిస్తుందండి. గుండెలు మండిపోవగా అకుంఠితమైన తపస్సు చేయగా భగవన్ నామస్మరణ నిరంతరం నిరంతరం నమశివాయ నమశివాయ నమశివాయ. నకారం మకారం శివర్ణం వకారం యకారం అన్నిటి మీద దృష్టి చెదిరిపోకుండా మనస్సు దాని మీదే పెట్టి గంటలు 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 96 కోట్ల జపం త్యాగరాజస్వామి చేసినట్టు చేస్తే ఎందుకు కనపడ్డండి? భగవంతుడు కనపడపోతే ఆయనది తప్పండి, కోర్టులో కేసెట్టేద్దాం. మనం చేయాలి కదా ప్రయత్నం. గుండెలు మండిపోవగా అకుంఠిత రీతి తపస్సు చేయగా కొండల నుండి సాగి పలు కోనలు దాటి పొలాలు దాటి, కొండల నుండి సాగి పలు కోనలు దాటి పొలాలు దాటి పేరెండల మృగ్గువాని పైనెత్తిన వర్షపు జల్లువోలే, పేరెండల మృగ్గువాని పైనెత్తిన వర్షపు జల్లువోలే బ్రహ్మాండములేలు వాని దయ అంత హఠాత్తుగా వచ్చి వ్రాలెడిన్ అని సాగర ఘోష 10వ అధ్యాయంలో రాశాను. అంత హఠాత్తుగా వచ్చి వ్రాలెడిన్. వ్రాలిన వారే యోగులు. అలా వ్రాలిన వాడేనండి యోగి. ఆ యోగిని భగవంతుడు కాదంటావా? మహాపాపం. మనం రోగులం అయితే మనకు యోగులేలా అర్థమవుతారు. అది వ్రాలినవాడు యోగి. తేజో వృషక, ఆ తేజ ద్యుతిధరక,
శరీరం ద్వారా కూడా కాంతిని వ్యక్తం చేయగలిగిన వాడు అని రాశారు వ్యాఖ్యానం శంకరాచార్య. సూర్యుడు ద్యుతిధరగా, సూర్యమండలం అంతా కాంతి మండలమే. సూర్యుడికి ఆకారం ఎక్కడ చెప్పండి? మనమేదో సినిమాలో ఓ సూర్యారామును పెడతాం, అది వేరే విషయం. వాడు బాగా చూస్తే వీడు సూర్యుడేనా అన్నట్టుగా ఉంటుంది. ఎక్కడా కాంతి ఉండదు. అందులో కాస్త దక్షిణాది వాళ్ళని, తెలుగు వాళ్ళని పెడితే కొంత కాంతి ఉంటుంది. ఏమిటో మరోలా అనుకోవద్దు, కానీ ఉత్తరాది వాళ్ళని పెడతారండి, అన్నీ ఏమిటో సేనారేకుడు డబ్బాలే. ఎక్కడ వాడే సూర్యుడు, వీడిని చూస్తే సూర్యుడు వాంతి వస్తుంది కూడా. ఎక్కడ కళాకాంతి ఉండదు. ద్యుతిధరగా అదే మరి ఎన్టీ రామారావు గారు, ఆయన రాముడు కృష్ణుడు, మనం ఎస్ రంగారావు గారు, సత్యనారాయణ గారు, వీళ్ళందరూ, కాంతారావు, వీళ్ళు వేసిన వేషాలు ఎలా ఉండేవి అసలు? ఆ తేజస్సు. రంగారావు గారు రావణాసురుడు వేస్తే బ్రహ్మ తేజస్సులో ఉండేది అసలు. అది దుర్యోధనుడు వేస్తే సరేసిరి, రామారావు సరేసిరి, ఎవరిని కాదనగలం? ద్యుతిధరక తేజో వృషో ద్యుతిధరక సర్వశస్త్రభృతాం వరక. ఆ కాంతిని ధరించిన వాడు, శరీరము ద్వారా ఆ కాంతిని వ్యక్తం చేసేవాడు. అందుకే ఆలయంలో విగ్రహాన్ని కనుక మనం సరిగ్గా దర్శించగలిగితే ఆ ద్యుతి వ్యక్తం అవుతుందండి. అసలు మనని చూసి వేరే రకంగా ఆయన చూస్తున్నాడేమో అని కూడా అనిపిస్తుందండి, మన భావం సరిగ్గా ఉంటే. ఇవాళేమిటో స్వామివారు నాకు కొంచెం వేరుగా కనిపిస్తున్నారు అని వాళ్ళకి అనిపిస్తుందండి. ఏదో సూచన ఉంటుంది అందులో, భక్తిని బట్టి. అలా జరగాలి అంటే మనం పల్లెటూళ్ళలో మన ఊళ్ళో గుళ్ళోకే వెళ్ళాలి. మన సంపదలు దక్షిణలన్నీ మన పల్లెటూళ్ళలో మన గుళ్ళోకే ధారపోయాలి. టీటీడీ వారు కూడా అదే చెబుతున్నారు. మన గుడి కార్యక్రమం ద్వారా ఏ ఊళ్ళో గుడిని ఆ ఊరు వాళ్ళు ప్రోత్సహించుకోండి అని చెబుతున్నారు. వాళ్ళు అందరూ వచ్చి మా ఊరు మీద పడండి అని వాళ్ళు ఏం చెప్పట్లేదు. మొత్తం తీసుకెళ్ళి పుణ్యక్షేత్రాల్లో పోసేస్తున్నాం డబ్బంతా, అక్కడ అవినీతి పెరిగిపోతుంది. నన్ను మన్నించండి, చాలా బాధగా ఉంది. ఎందుకంటే దేవుడి మీద నమ్మకం పోతుంది, మా బాధ అది. ఇంకేం చెబుతాం? ఏమంటే అలా జరిగిందంటే మనం జవాబు చెప్పలేకపోతున్నాం. తిరుపతిని చూస్తుంటే ప్రమాదం జరిగిందండి, 10 మంది చచ్చిపోయారని అంటే ఏం చెప్పాలి చెప్పండి జవాబు? కర్మ అంటే చాలా తేలికండి. ఆ కర్మ పోవడానికే కదా మీరు దర్శనం అని చెబుతున్నారు. మరి అక్కడి నుంచి విమర్శ రాదా? మరి దానికి దీనికి సంబంధం లేదంటే మళ్ళీ అదొకటి. ఆ సంబంధం లేదంటే ఎలాగండి? ఆ పుణ్యం ఎక్కడికి పోతుంది? ఏంటి పుణ్యం? ఎవరు చెప్పారు? నేను రమ్మని ఆయన అన్నాడా? మీరు తిరుపతి వెళ్ళండి, శ్రీశైలం వెళ్ళండి, కాశీ వెళ్ళండి, స్టీరింగ్ సరిగ్గా తిప్పకపోతే ప్రమాదాలు జరుగుతాయి. దానికి వెంకటేశ్వరం చేయగలిగింది ఏం లేదు, ఆయన చేయడు. ఆయన పని కాదు అది. మన బాధ్యతలు నువ్వు సక్రమంగా చేయవయ్యా, నేను మిగిలింది నేను చూసుకుంటానంటే బాధ్యత కూడా నువ్వే చూసుకో అంటే. అలాగని భోగాలు ఆయన చూసుకోమని అనడం లేదే, భోగాలు అనుభవిస్తున్నామే. అందుకే ఆయన సర్వశస్త్ర భృతాం వరక అనేక రకాల ప్రమాదాల రూపంలో కూడా హెచ్చరిక చేస్తాడు. ఆయుధాలు సరే గోళ్లతో రాక్షసులను చంపిన వాడు, చీల్చేసిన వాడు నరసింహావతారంలో ఆయనే. గొడ్డలతో మొత్తం దుర్మార్గులైన వాళ్ళని సంహరించిన వాడు ఆయనే. ధనుర్బాణాలు ధరించి రావణాసురులను సంహరించిన వాడు ఆయనే. చక్రం ధరించి సంహరించిన వాడు ఆయనే. సర్వశస్త్రభృతాం వరక, అంతకుమించి ఆయుధాలు పట్టగలిగిన వాళ్ళు ఎవరూ లేరు. ఆయన అన్ని ఆయుధాలు పట్టేశాడు. ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృంగో గదాగ్రజ. ప్రగ్రహ పగ్గాలు పట్టుకుని, ప్రగ్రహం ప్రకృతి, పగ్గం వికృతి అంటారు. పైగా గ్రహించేవాడు. పత్రం పుష్పం ఫలం తోయం, ఏమిస్తే అది భక్తితో గ్రహిస్తాడని కూడా చెప్పారు. సరే, పగ్గాలు పట్టుకుని సారథ్యం చేశారండి. ప్రగ్రహానికి పగ్గం అని అర్థం. అంటే మొత్తం లోకాన్ని ఇలా కళ్ళెంతో పట్టుకుని ఆపగలిగిన వాడు. అందుకే నిగ్రహక, అన్నిటినీ నిగ్రహించగలిగినవాడు, అన్నిటినీ తనలోకి లాక్కోగలిగినవాడు, అన్నిటినీ ఆదేశించగలిగినవాడు. ప్రగ్రహక నిగ్రహక వ్యగ్రహ. భక్తరక్షణ కళాయాం వ్యగ్రహ. భక్తుల్ని రక్షించడంలో ఎంత నిమగ్నమై ఉంటాడు. నేను ఎక్కడో తిరుపతిలో అవధానం చేస్తుంటే ఓసారి అడిగారు, నీవేమాకొక మార్గదర్శి విసుమా నీలీలనేమందునో అని సమస్య ఇచ్చారు. నీవేమాకొక మార్గదర్శి విసుమా నీలీలనేమందునో అని ఆకళ్ళ విభీషణ శర్మ అని ఆయన సమస్య ఇచ్చారు. ఆవేళేదో ఉన్న పరిస్థితులను బట్టి ఆయన ఇచ్చాడు సరదాకి. నేను దానికి చిత్రంగా చెప్పాను. లేవో కూర్చున్న రత్నపీఠ శతములు శ్రీ వెంకటేశ ప్రభు. ఏమయ్యా నువ్వు కూర్చుందామంటే రత్నాల పీఠాలు లేవా? టీటీడీ వారు చేయించరా? నిలబడి ఉంటావేమిటయ్యా? ఎందుకు నిలబడ్డామంటే ఏ వేళన్ గజముల్ కుచేలురు ధ్రువుల్ కృష్ణల్ నిన్ను బిల్తురో రావాయంచని. ఏ వేళన్ గజముల్ కుచేలురు ధ్రువుల్ కృష్ణల్, ద్రౌపదీదేవి, నిన్ను బిల్తురో రావాయించని. భక్తరక్షణకు చక్రంబోని నిల్చుంటివో, భక్తరక్షణకు చక్రంబోని నిల్చుంటివో. నీవే మాకొక మార్గదర్శి విసుమా నీలీలలిట్లుండునా.
అని నేను రాజకీయంగా సరదాగా ఇచ్చిన సమస్యని ఈ దేవస్థానం కాబట్టి భగవంతుడి పరంగా పూర్తి చేశాను. పెద్దలు నన్ను ఆశీర్వదించారు, మహానుభావులు కొంపెల్ల రామసూర్యనారాయణ గారు లాంటి పండితులు నన్ను ఆశీర్వదించారు. బాగా చేసేవయ్యా, తిరుపతి వెంకటకవులు మళ్ళీ పుట్టారయ్యా అన్నాడు. ఇది భక్తరక్షణ కళ అండి. వ్యగ్రహ, ఆయనకి అందులో వ్యగ్రం. అందుకే వెంకటేశ్వర స్వామి కూర్చోడండి. ఇతర దేవతలు కూర్చున్నవి, పడుకున్నవి, నిలబడినవి రకరకాల భంగిమలు ఉంటాయి. స్వామివారు ఎప్పుడూ నిలబడే ఉంటారు. ఏమో ఏ అర్ధరాత్రి ఎవరు పిలుస్తారో 7 కొండలు దిగి వెళ్ళాలి, ట్రాఫిక్ జామ్ కూడాను అని ఆయన నిలబడే ఉంటాడు పాపం. నైక శృంగ చత్వారి శృంగ వేదంలో ఉన్నమాట. ధర్మ వృషం, వృషం అంటే ధర్మం, ధర్మ వృషం అని కూడా ఉంది. ఆ ధర్మాన్ రూపంలో ఉన్నటువంటి వృషం 4 యుగాలు 4 కాళ్ళలో ఉంటాయి. అదే చత్వారి శృంగా. అందుకే నైక శృంగ అనేక శృంగ. గదాగ్రజక, ఇది నిజానికి నిగదాగ్రజక అని ఉండాలి, నిశ్శబ్దలోపాత్ అని వాడారు. ఎందుకంటే నిగదానికి వేదం అని అర్థం ఉంది, వాక్కు అని అర్థం ఉంది. మంత్రం చేత ముందుండేవాడు నిగదేన అగ్రే జాయతే, గదేన అగ్రే జాయతే. మంత్రంతో ఎప్పుడూ ముందుంటాడు, మంత్రస్వరూపమే ముందుంటాడు. అంటే మనం యంత్రంతో ప్రయత్నం చేస్తున్నా సరే దానికి ముందు మంత్రం ఉంటుంది. అందుకే మీకు దేవాలయం ప్రతిష్టలో అటు మంత్రం, ఇటు తంత్రం, యంత్రం 3 ఉంటాయండి. మామూలుగా భవనం కట్టడానికి దేవాలయంలో దేవుడి ప్రతిష్టకి తేడా అది. దేవాలయంలో మంత్రం ఉంటుంది, ప్రతిష్టకి మంత్రాలు చదువుతారు. తంత్రం ఉంటుంది, యజ్ఞం చేస్తారు. యజ్ఞం చేయకుండా ప్రతిష్ట ఏమిటి? బోడు హోమాలు చేస్తారు. యంత్రం ఉంది, అక్కడ విగ్రహం ఉందిగా, విగ్రహం యంత్రమేగా, రాగి యంత్రం కూడా పెట్టారుగా. ఈ 3 మంత్రతంత్ర యంత్రాలు 3 ఉండేది దేవాలయ ప్రతిష్ట. అది మనకు పూర్వం నుంచి వస్తున్న దేవాలయం ఉంటుంది, దాన్ని మనం కాపాడుకోవాలి. విపరీతంగా కొత్తగా గుళ్ళు కట్టేసేస్తే అహంకారం వస్తుంది తప్పితే అజ్ఞానం పోదు. చాలా జాగ్రత్త పడదాం మనం. తేజో వృషోద్యుతిధర సర్వశస్త్రభృతాం వరహ ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైక శృంగో గదాగ్రజక. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు ఇంత అమృతప్రాయమైన వ్యాఖ్యానాన్ని అందించేటువంటి అవకాశాన్ని నాకు మీకు ఇచ్చిన తెలుగు